హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. గైస్, ఈరోజైతే మనం టాలీవుడ్ డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ రామ్ గోపాల్ వర్మ, ఆర్జీవి, ద సెన్సేషనల్ డైరెక్టర్ అయితే పరారీలో ఉన్నారు. ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఆఫీస్కి 2 ఎక్సైలు, 6 కానిస్టేబుల్. ఎస్, ఆర్జీవి గారి గురించి అయితే వచ్చారు. ఈ స్టోరీ ఏంది, అసలు ఆర్జీవి గారి మీద కంప్లైంట్ ఎందుకు వచ్చింది? ఆర్జీవి గారు 2 టైమ్స్, అంటే ఇప్పటికీ 2 టైమ్స్ పోలీసు వాళ్ళు పిలిస్తే కూడా పోలేడంట. ఎందుకు పోలేడు? నోటీస్ వచ్చినా నోటీస్కి ఎందుకు రెస్పాండ్ కాలేరు అంటే, నోటీస్కి రెస్పాండ్ అవుతున్నారు కానీ ఆర్జీవి గారు కదా, ఆర్జీవి గారి లాయర్ అయితే రెస్పాండ్ అవుతున్నారు. ఇప్పుడు ఆర్జీవి గారు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు గాయస్. అసలు ఏంది స్టోరీ, దీని వెనకాల స్టోరీ? అసలు ఆర్జీవి గారిని పోలీసు వాళ్ళు ఎందుకు వెతకాలి? ఆర్జీవి గారు ఎందుకు పరారీలో ఉండాలి? ఆర్జీవి గారు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి? ఆర్జీవి గారు తన ఇంట్లో కాకుండా ఒక ఫేమస్ యాక్టర్ పేరు తెలీదు, ఫామ్ హౌస్లో దాచుకున్నాడని చెప్పేసి మాత్రం రూమర్స్ ఉన్నాయి. ఈ రూమర్స్ ఎందుకు వచ్చాయి? ఇంకా శంషాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, ముంబై, ఢిల్లీ అని చెప్పి ప్రతి ఒక్క ప్లేస్లో ఎక్కడ ఆర్జీవి ఉంటారు అని చెప్పేసి చిన్న న్యూస్ వచ్చినా అక్కడికి పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ వెళ్ళిపోతున్నారనమాట. అసలు ఇదంతా ఎందుకు? ఒక క్రిమినల్ లాగా ఆర్జీవి గారిని ఎందుకు చూస్తున్నారు? దాని గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో గైస్, యాక్చువల్లీ ఈ స్టోరీ ఎక్కడ బిగిన్ అయిందో మీకు తెలుసా? గైస్, మ్యాటర్లోకి వెళ్ళే ముందు దయచేసి, ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక మీరు నా వీడియో చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో ఫ్యూచర్లో తీసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, మీరు మిస్ చేయరు. థ్యాంక్ యూ. సో గైస్, ఆర్జీవి గారిని ఆంధ్ర పోలీసు వాళ్ళు అయితే వెతుకుతున్నారు గైస్. మీకు తెలుసు కదా, ఆర్జీవి గారు ఇప్పుడు కరెంట్ పొలిటికల్ లీడర్స్ అంటే చంద్రబాబు మీద కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లోకేష్ బాబు గారి మీద కానీ మూవీస్ తీశారు. అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మూవీస్ అయితే తీశారనమాట. ఇంకోటి చాలా కమెంట్స్, చాలా ట్విట్టర్ పోస్టులు కానీ, చాలా యూట్యూబ్ పోస్టులు కానీ అఫ్రెండ్ వాళ్ళ గురించి మాట్లాడడం కానీ చేశారు. ఓన్లీ పోస్టులు పెడితే కాదు బ్రో, కానీ ఆర్జీవి గారు ఇంకా ఓవర్ చేస్తారనమాట. ఎందుకంటే ఆర్జీవి గారు మార్ఫ్ చేసి నారా లోకేష్ గారి మీద ఫొటోస్ అయితే పెట్టారు పోస్ట్లో. ఇప్పుడైతే మీరు సెర్చ్ చేస్తే అవి మాత్రం చాలా దొరకవండి మీకు, ఎందుకంటే ఆర్జీవి గారు ఆల్రెడీ డిలీట్ చేశారనమాట. ఇప్పుడు ఈ పోస్టులు అయితే ఆన్లైన్లో అవైలబుల్ లేవు. ఎందుకు డిలీట్ చేశారు ఆర్జీవి గారు? ఆర్జీవి గారు అసలు దేనికి భయపడరు. చాలా ఇంటర్వ్యూస్లో అఫ్రెండ్ చెప్పారనమాట, ఎవడన్నా రాని ఏమన్నా కానీ నేను మాత్రం ఎవరికి భయపడేదిలే, నాకేమనిపిస్తే నేను అది చేస్తా అని చెప్పేసి. కానీ ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ మీకు ఏపీలో తెలుసు కదా, ఎవరైతే కరెంట్ గవర్నమెంట్ టీడీపీ మీద అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారో, లేకపోతే పోస్టులు పెట్టారో, లేకపోతే తిట్టారో, వాళ్ళందరికీ టీడీపీ గవర్నమెంట్ బ్యాండ్ బాజా భారత్ అయితే చేస్తుంది. మీ అందరికీ తెలుసు కదా, తాత వచ్చేసాడు రో అన్నట్లే ఉంది ఇప్పుడైతే కథ టీడీపీలో. ఇంకా శ్రీరెడ్డి గారు కూడా తెలుసు కదా, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని ఒక రేంజ్లో తిట్టిందనమాట. ఆ ఫ్రంట్ లైవ్లోకి వచ్చి తిట్టింది. అలాంటి ఓలు నారా రెడ్డి గారు కానీ చాలామంది ఇప్పుడైతే అపాలజీ అయితే చేస్తున్నారు. సో గైస్, చికెన్ ఇప్పుడు మనము లో ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలండి. రైస్ ఏదైతుందో చాలా మంది అపాలజీ పెట్టేసి అయితే వీరు చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, ఇప్పుడు మీరు చాలా వీడియోస్ చూస్తుండొచ్చు. గతంలో చేసిన ట్వీట్స్ కానీ, గతంలో చేసిన కామెంట్స్ కానీ, గతంలో చేసిన వీడియోస్ గురించి కానీ అపాలజీ అయితే చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆర్జీవి గారు గతంలో పెట్టిన ట్వీట్స్, మెసేజెస్, ఇంకా ఏదైనా వీడియోస్ ఏవి లేవు గైస్. అది కాకుండా కానీ ఒకటి, ఆర్జీవి గారు ఎంత డిలీట్ చేసిన వీడియోస్ ఒక్కసారి మనం లైవ్లోకి వచ్చాక ఎవరో ఒకరు ఖచ్చితంగా సేవ్ చేసుకుంటారు, ఎవరో ఒకరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ అని ఫార్వర్డ్ కానీ అలాంటివి చేసుకుంటారు. దాన్ని అయితే అంటూ చేయలేరు కదా, దాన్ని అయితే మనం తీసుకొచ్చి డిలీట్ చేయండి అని చెప్పేసి చెప్పలేరు కదా. ఇప్పుడు ఆర్జీవి గారు చాలా మూవీస్ అయితే తీశారు, చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, ఇంకా పవన్ కళ్యాణ్ మీద, చాలా యాక్టర్స్ మీద కూడా. అఫ్రెండ్ వీడియో వ్యూహం మూవీ చూడొచ్చు మీరు. మొత్తం అంటే వైసీపీకి చాలా అంటే దగ్గరగా మన జగన్ గారు కూడా రాజీవ్ గారి గురించి మంచిగా మాట్లాడారు. ఆర్జీవి గారి గురించి అయితే ఇంటర్వ్యూలో డైరెక్ట్ మూవీ తీశారు, సెన్సార్ కూడా ఓకే అన్నది, ఆర్జీవి గారు రిలీజ్ చేశారని చెప్పారు. కానీ బ్యాడ్ ఎక్కడైతే పోర్ట్రే చేయాలనుకుంటున్నారో దాని గురించి మాత్రం మన జగన్మోహన్ గారు అయితే మాట్లాడలేదు. టీడీపీకి అగెన్స్ట్గా మూవీ ఉంది. దానివల్లనే ఇప్పుడు కొంతమంది, అంటే టీడీపీ పార్టీ యాక్షన్ తీసుకోలేదు, కొంతమంది పార్టీ వేరే లీడర్స్ అయితే యాక్షన్ తీసుకున్నారు గైస్. మెయిన్ కంటెంట్ అనమాట. సో ఇప్పుడు ఆర్జీవి గారిని ఫస్ట్ టైం 12th of November
ఆ రోజు వచ్చేసి ఆర్జీవి గారిని పర్సనల్గా అటెండ్ కావాలి అని చెప్పారు. ఆ టైంలో ఆర్జీవి గారు మాత్రం పోలీసు వాళ్ళకి నేను అవైలబుల్ లేను, కొంచెం బిజీ ఉన్నాను అంటే వెళ్ళిపోయారనమాట. దాని తర్వాత మొన్న మండే 24th మళ్ళీ పోలీసు వాళ్ళు ఒక నోటీస్ అయితే పంపించారు, మీరు రావాలని చెప్పేసి. దానికి కూడా అటెండ్ కాలేదు ఆర్జీవి. అటెండ్ కాలేదు అని చెప్పేసి ఏపీ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వచ్చేసారు గైస్. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి రాగానే చూస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఆర్జీవి గారు జంప్. ఇప్పుడైతే ఆర్జీవి గారు జంప్లో ఉన్నారు. అంటే ఆర్జీవి గారు లాయర్ అయితే ఏపీ కోర్టుకి పిటిషన్ అయితే పెట్టారనమాట. ఇవి అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్, ఈ కేసుని కొట్టేయాలని చెప్పేసి. జడ్జి అయితే డైరెక్ట్ కొట్టేసిండు అనమాట. ఇవన్నీ దేకలేడు అసలు మనోడిని, పిటిషన్ని. నువ్వు రావాల్సిందే, ఏదైతే నోటీసులు ఉన్నాయో దానికి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందే అని. ఇప్పుడైతే కోర్టు వీళ్ళు ఇచ్చిన పిటిషన్ అయితే యాక్సెప్ట్ చేయలేదు, కొట్టేసింది అనమాట. ఆర్జీవి గారు ఏం చేయాలి, వెళ్ళి అటెండ్ కావాలి, ఇంకా పోలీసు వాళ్ళకి కలవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళది నెక్స్ట్ ప్రొసీజర్కి సహకరించాలన్నమాట. అలా అయితే కాలేదు. అది కాకుండా ఇంకా ఆర్జీవి గారు ఇంకా లాయర్ ఏమంటున్నారంటే ఇప్పుడు ఆర్జీవి గారు కొంచెం బిజీ ఉన్నారు, ఇప్పుడైతే రాలేరు. సో ఆన్లైన్లో అయితే నేను ఆర్జీవి గారిని నేను తీసుకొస్తాను. ఆన్లైన్ మీటింగ్ అంటే గూగుల్ మీట్ కానీ, స్కైప్ మీట్ కానీ, లేకపోతే జీ మీట్ కానీ, జూమ్ కాల్స్లో కానీ అట్లా ఏమైనా అవైలబుల్ అవుతారు. సుప్రీంకోర్టుకి వెళ్ళేసినా ఇవి తెచ్చుకుంటామని చెప్పేసినట్లు ఇప్పుడైతే మాట్లాడుతున్నారు గైస్. కోర్టు యాక్సెప్ట్ చేస్తుందో యాక్సెప్ట్ చేయదో తెలియదు. నార్మల్ సిటిజన్ అయితే కాదు కదా, ఒక పెద్ద డైరెక్టర్, ఇంకా చాలా ఫేమ్ అవుతుంది ఆర్జీవి గారికి. ఇక్కడ చిన్న హోప్ అయితే ఉంది గైస్, ఆర్జీవి గారి ఈ రిక్వెస్ట్ అయితే కోర్టు యాక్సెప్ట్ చేస్తుందని చెప్పేసి. కానీ ఫర్దర్గా ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీస్ టీం ప్రకాశం నగర్ జిల్లా నుంచి, ఇంకోటి హైదరాబాద్ నుంచి, ఇంకోటి ఇప్పుడు కోయంబత్తూర్లో. సో వీళ్ళందరూ ఆర్జీవి గారిని పట్టుకుంటారా అనేది ఇప్పుడున్న కరెంట్ న్యూస్, ట్రెండింగ్ న్యూస్ గైస్. ఎక్కడ చూడండి ఇవే ఉంటాయి.